హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు శ్రీరామనవమి రోజు మేము ఎలా పూజ చేసుకున్నాము, పూజ చేసుకునే ముందు ఏమేమి పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి. ఇలా మనం టైంని ఇలా మేనేజ్ చేసుకుంటూ ఇలా పనులు చేసుకుంటే పూజ అనేది త్వరగా అయిపోతుంది ఫెస్టివల్స్ అప్పుడు. ఇంకా ముందు రోజు నైటే నేను కొన్ని పనులు అనేవి చేసుకుంటానండి. నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఉగాది రోజు ముందు రోజు నైటే నేను కొన్ని పనులు అనేటివి చేసుకుంటానని చెప్పి. సేమ్ అలానే ఏ పండుగ అయినా కానీ కొన్ని పనులు అనేటివి ముందు రోజు నైట్ చేసుకుంటాను. ఫ్రెష్ అప్ అయిన తర్వాత, అంటే ముందు రోజు నైట్ స్నానం చేసేసిన తర్వాత మినపప్పు నానపెట్టుకోవాలనుకున్న అవన్నీ నానపెట్టుకుంటూ ఉంటాను. ఈ మినపప్పు అయితే పొలంలో పండినవి, అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఒక 4-5 సార్లు అయితే బాగా వాష్ చేసుకున్నాను. అలా బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసేసి సోక్ చేసేసుకుంటానండి. అలా ముందే కడుక్కోవటం వల్ల మట్టి ఏదన్నా ఉన్నా కానీ, డస్ట్ ఏదన్నా ఉన్నా కానీ పోతుందని చెప్పి అలా అయితే కడుక్కుంటానండి. ఫస్ట్ మామూలు మినపప్పు అయినా కానీ ఫస్ట్ ఒక 4 టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత నానపెట్టుకుంటే తర్వాత మనం కడుక్కోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా అలా ఆ పని అయిపోయిన తర్వాత బియ్యము ఇలా కొన్ని అయితే తీసుకొని కడిగి వాటిని కూడా నానపెట్టుకుంటున్నాను. అంటే శ్రీరామనవమికి చలిమిడి కూడా చేయాలి అంటారు కదా, అందుకని చెప్పి కొంచెం చలిమిడి చేద్దామని చెప్పి ఇలా బియ్యం అయితే నానపెట్టుకుంటున్నాను. చలిమిడి తడి బియ్యం పిండితో చేస్తారు కదా, పిండి అయితే ఇంట్లో లేదు. ఇంకా ఇలా అయితే ముందు రోజున అయితే నానపెట్టుకుంటున్నాను. నేను ఈ పని అంతా చేసుకునేపాటికంటే తర్వాత రోజు పూజ చేసుకునే ముందు ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను కదా, పొంగలి అవన్నీ చేసుకునేపాటికి ఆ బియ్యము కొంచెం ఆరుతాయి, మిక్సీలో వేసేసుకోవచ్చు అని చెప్పి కొంచెం బియ్యమే అయితే వేసుకొని ఇలా కడిగేసేసుకొని నానబెట్టేసేసుకున్నాను. ఈ 2 పనులు అయితే ముందు రోజు నైట్ చేసుకున్నాను, ప్రసాదాలకు సంబంధించినవి. ఇంకా తర్వాత వడపప్పు అవన్నీ కూడాను పండగ రోజు అంటే ఈ రోజు అయితే చేసుకున్నానండి. ఇంకా ముందు రోజు నైట్ బయట కూడా క్లీన్ చేసుకున్నాను. బయట కూడా క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే వేసేసేసుకున్నాను. ఇంకా న్యూ ఇయర్ అప్పుడు కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇంకా కలర్స్తో అయితే కొంచెం ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇంక ఇలా బియ్యం కూడా నానబెట్టేసేసుకున్నాను. కొంచెమేమో మినపప్పు అయితే నానబెట్టుకున్నాను. బియ్యం ఎక్కువేం నానబెట్టుకోలేదు, నాకు పెద్దగా రాదు చలివిడై చేయటము. ఇంకా చెయ్యాలి కదా, అందుకని చెప్పి కొంచెం అయితే నానబెట్టుకొని చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇంకా తర్వాత బయట అంతా కడిగేసేసుకొని ఇంక ఇలా మాప్ అయితే పెట్టేసేసుకున్నానండి. నేను మొన్న వీడియోలో చెప్పాను కదా, ప్రతి ఫెస్టివల్కి నేను బయట మామూలుగా కల్లాపు చల్లుకొని మొత్తం అయితే బాగా క్లీన్ చేసేసుకుంటాను. చీపురుతో అయితే చిమ్మేసేసుకుంటూ ఉంటాను. వారానికి ఒకసారైనా చేసుకుంటూ ఉంటానండి ఇలా, ప్రతి పండగకి కాకపోయినా కానీ, అంటే వారానికి ఒకసారి ఇలా చేసుకుంటూ ఉంటాను. అండ్ పండగలప్పుడు కూడాను ఇలా చేసుకుంటూ ఉంటాను. ఇలా మొత్తం కడిగేసేసుకున్న తర్వాత ఇంకా పైన అలా తుడిచేసేసుకొని మాప్ స్టిక్ పెట్టి ఇంకా ముగ్గు అయితే ఇలా అయితే వేసుకున్నానండి. సింపుల్గా అలా అయితే ముగ్గు వేసేసుకొని ఆ కలర్స్ ఉంటే ఆ కలర్స్ కొంచెం ఫిల్ చేసుకున్నాను ముగ్గుల్లో. తర్వాత రోజు మార్నింగ్ అండి, పండగ రోజు మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేదాకా ఇవైతే పట్టుకొని నేను ప్రసాదాలు ప్రిపేర్ చేసేయి స్నానం చేసిన తర్వాత ఇంకా పూజ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకోవాలి కదా, ఇంకా అప్పుడు ప్రసాదాలు అనేటివి స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇంకా ముందు రోజు నైటే నేను మినపప్పు నానపెట్టాను అండ్ బియ్యం కూడా నానపెట్టుకున్నాను కదా. ఫస్ట్ అయితే ఈ బియ్యాన్ని అయితే ఆ నీళ్ళన్నీ వంపేసేసుకొని ఒక కాటన్ క్లాత్లో అయితే వేసుకొని ఎండలో అయితే పెట్టుకుంటున్నాను. ఎక్కువసేపు ఎండలో ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒక 5 or 10 minutes పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు పెట్టుకోవసరం లేదు, తడి బియ్యం పిండితోనే చేసుకుంటే చలిమిడి బాగా వస్తుంది. ఇంకా అలా ఒక 5 నిమిషాలు ఒక 10 నిమిషాలు అలా అయితే నా ఎండలో అయితే వేసేసేసుకున్నాను ఆ బియ్యాన్ని. తర్వాత ఇక్కడ అంతకుముందు నేను ఉగాదికి సేమియా పాయసం చేశాను, అందుకని ఇంకప్పుడు పొంగల్ చేద్దామని చెప్పి నేను పొంగల్లో కందిపప్పు కూడా వేసుకుంటానండి. అంటే బియ్యము కందిపప్పు కడిగేసేసుకొని నానపెట్టుకుంటాను. ఇంకా తర్వాత అవి నానుతూ ఉంటాయి, ఈలోపు ఇవైతే కడుగుదామని చెప్పి మినపప్పు అయితే కడిగేసేసుకున్నాను. ఇంకా తర్వాత ఈ పెసరపప్పు అయితే నానపెట్టుకున్నానండి. పొంగల్ ఉడవటానికి కొంచెం టైం పడుతుంది కదా, అప్పటికి ఈ పెసరపప్పును నానతాయి అని చెప్పి ఇంక ఇలా పెసరపప్పు అయితే అప్పుడు నానపెట్టేసేసుకున్నాను. మార్నింగే చేసుకున్నాను పెసరపప్పు నానపెట్టుకోవటం, తొందరగా నానిపోతాయి కదా పెసరపప్పు. ఇంక తర్వాత పొయ్యి మీద అయితే పాలు అయితే పెట్టేసేసుకున్నాను. ఇంకా పాలు పొంగొచ్చిన తర్వాత కొంచెం బియ్యం ఒక 10 minutes అలా నానపెట్టుకున్నాను కదా, ఆ బియ్యాన్ని అయితే వేసుకున్నానండి. ఆ బియ్యంలోని ఇలా కందిపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పొంగలి అనేది. నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి పెసరపప్పుతో కూడా చేస్తాను. ఆ కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు అయితే వేస్తాను, అలా అయినా చేస్తాను. ఒక్కొక్కసారి ఇలా చేస్తూ ఉంటాను.
ఉత్త అన్నంతో చేసే కన్నా ఇలా కందిపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పొంగలి. ఇంక తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను పొంగల్లో వేద్దామని చెప్పి. అండ్ చల్లనీళ్ళలో వేయడానికి కూడా ఈ డ్రై ఫ్రూట్స్ ముందుగానే ఫ్రై చేసుకుంటున్నాను. మళ్ళీ ఈ బాండీలోనే నేను గారెలు అయితే వేసుకోవాలి. నేను పూజకు సంబంధించి కొన్ని అయితే పెట్టుకున్నాను గిన్నెలు. ఆ గిన్నెల్లోనే పూజలు చేసేటప్పుడు ప్రసాదాలు అనేటివి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి. విడిగా వేరే వేరే గిన్నెలు ఏమి యూస్ చేయను. అంటే పూజ చేసేటప్పుడు ప్రసాదాలు మట్టుకి ఈ గిన్నెల్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ గిన్నెల్లో నాన్ వెజ్ అవేం వండను, ఓన్లీ వెజ్ కర్రీస్ అవే చేసుకుంటూ ఉంటాను వీటిల్లో. అందుకని చెప్పి మార్చి చేస్తూ ఉంటాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో గిన్నె ఈ గారెలు వేయటం అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తాలింపుకి ఉపయోగించాను. పులిహోర చేశాను, మామిడికాయ పులిహోర అయితే చేసుకున్నానండి. రైస్ కూడా ఓ పక్కన అయితే కడిగి పెట్టేసేసుకున్నాను ఆ పులిహోర చేయడానికి అని చెప్పి. ఇంక తర్వాత ఇక్కడ గారెలు అయితే వేసుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంక ఇలా గారెలు అయితే వేసుకుంటున్నాను. ఇలా పూజ చేయడానికి ప్రసాదాలు ప్రిపేర్ చేయడానికి మట్టికి గిన్నెలు మట్టికి ఇలా ఒక 4 గిన్నెలు అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ప్రసాదాలు ఈ వీటిలోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా యూస్ చేసే గిన్నెల్లో కాకుండా వీటితోనే ప్రసాదాలు అనేటివి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి. తర్వాత గారెలు అయితే వేసేసేసుకున్నాను. తర్వాత ఇక్కడేమో ఇంకా పొంగల్ అయితే రెడీ అవుతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది, ఉడికింది. ఇంకా మొత్తం ఉడికిన తర్వాత బెల్లం వేసుకుంటూ ఉంటాం కదా మనము. ఇంకా అలా బెల్లం అయితే వేసుకుంటున్నాను. ప్రసాదానికి గారెలు ఒక 5 గారెలు అయితే వేసుకుని పక్కన అయితే పెట్టేసేసుకున్నానండి. ఇంకా తర్వాత ఇంకా పిండి ఉంది కదా, ఇంకా ఆ పిండితో గారెలు అయితే వేస్తున్నాను. టిఫిన్ కిందకు కూడా ఉంటాయిలే అని చెప్పి. పూజ అయితే ఎర్లీగానే చేసుకున్నామండి. 10 కల్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టిఫిన్ అది చేసేసి టెంపుల్కి అయితే వెళ్ళామండి. మేము వెళ్ళేపటికే గుడిలో అదే ఇక్కడ మా క్వార్టర్స్లో గుడి అయితే ఉంటుంది. ఆ గుడిలో ఎస్పీ గారి చేత తలంబ్రాలు అయితే పోయిస్తూ ఉంటారు ప్రతి ఇయర్. మేము వెళ్ళేపటికి అయిపోయింది. 11:30కి ఆ టయానికి వెళ్ళాము గుడికి. అప్పటికే అయిపోయిందంట. ఎర్లీగా స్టార్ట్ చేశారంట. ఇంకా వాళ్ళకి ఏదో పని ఉందని చెప్పి ఎర్లీగా బిగించేశారంట. ఇంకా అక్కడ పూజ అయిపోయింది. ఇంకా ప్రసాదం తిని వచ్చేసేసాం. అంటే భోజనాలు పెడుతున్నారు. ఒక ఉగాది దగ్గర నుంచి శ్రీరామనవమి దాకా రోజు భోజనాలు అయితే పెడతారు. రోజు ఈవినింగ్ టైం పెడతారు. ఉగాది నైట్ నుంచి ఈవినింగ్ టైం పెడతారు రోజును. ఇంక ఇలా శ్రీరామనవమి మటుకి కళ్యాణం చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనాలు పెడతారు. 4 టైమ్స్ అయితే వెళ్ళామండి. అంటే ఉగాది రోజు నైట్ వెళ్ళాము. ఆ ఉగాది రోజు నైట్ ఇంకా మా వారికి డ్యూటీ లేదు ఉగాది రోజు. అందుకని చెప్పి ఆ ఉగాది రోజు వెళ్ళి చందా అయితే రాపిచ్చామండి. ఇంక మళ్ళీ కుదిరిద్దో అని చెప్పి తర్వాత ఉగాది తర్వాత 2 డేస్ అయితే వెళ్ళలేదు. మా వారు డ్యూటీకి వెళ్ళారు. మళ్ళీ తర్వాత ఒక 2 డేస్ వెళ్ళాము. ఇంకా ఈరోజు మొత్తము 4 రోజులు అయితే వెళ్ళామండి. ఇలా 4 సార్లు అయితే వెళ్ళాము భోజనానికి. ఇంకా తర్వాత ఇక్కడ పొంగల్ అయితే అయిపోయింది. బెల్లం అయితే వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకా పొంగల్ అయితే ఒక పక్కన పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ నేను బెల్లము వాటర్ పొయ్యి మీద పెట్టుకున్నాను కదా, అవి చలిమిటికి అయితే పెట్టుకున్నానండి. కొంచెం 2 కప్పులు బెల్లం అయితే వేసుకున్నానండి. అలా బెల్లం వేసుకొని బాగా కరిగించుకోవాలండి వాటర్లో బెల్లాన్ని. మనకు కొంచెం తీగ పాకం లాగైతే రావాలి. కొంచెం పాకం వచ్చిన తర్వాత ఇంకా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాం కదా పిండి, ఆ పిండి అయితే వేసుకొని కలుపుకున్నానండి. పిండి అయితే నేను మిక్సీలో వేసుకొని ఒక పక్కన అయితే పెట్టుకున్నాను జల్లించుకొని. ఇంకా నాకు కొంచెం హెల్ప్ అయితే చేశారు మా వారు. ఇంక ఇక్కడ ఈ పొంగల్ అయితే అయిపోయిందండి. ఇంకా ఈ పొంగల్ ఉడికిన తర్వాత ఆ పొయ్యి మీద నేను రైస్ అయితే పెట్టాను. రైస్ కూడా ఉడికిన తర్వాత పులిహోర చేస్తున్నానని చెప్పాను కదా, దానికోసం అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటున్నాను. మామిడికాయ అది తురిమేసేసుకొని ఇంక ఇలా తాలింపులో వేసుకోవడమే. మనం నిమ్మకాయ పులిహోర చేసుకునేలాగానే, కాకపోతే మామిడికాయని కొంచెం తురిమేసేసుకొని కొంచెం మామూలు అన్నంలో వేసుకోవాలి, కొంచెం ఇలా తాలింపులో వేసుకోవాలి. ఇంకా సేమ్ మిగతాదంతా సేమ్ ప్రాసెస్ అండి. మనం ఉప్పు పసుపు ఎలా వేసుకుంటాము ఇంకంతే. ఇంక ఇలా అయితే వేసేసేసుకొని ఇంక ఇలా తాలింపు అయితే వేసేసేసుకున్నానండి. అక్కడ మా వారు హెల్ప్ చేశారని చెప్పాను కదండి. హెల్ప్ చేయటం అంటే ఎక్కువేమీ నేను ఎక్స్పెక్ట్ చేయనండి. చిన్న వాటిల్లోనే సంతోషపడుతూ ఉంటాను. అంటే మామిడికాయ తురిమిచ్చారు. నేను ఇంకా బియ్య పిండి అని చెప్పాను కదా, బియ్య పిండి అయితే జల్లిచ్చి ఇచ్చారు. బెల్లం తురిమిచ్చటము, ఆ మిరియాలు దంచడం, యాలక్కాయలు దంచడం, వాటిలో కొంచెం హెల్ప్ అయితే చేశారు. ఇంక ఇక్కడ పానకం అయితే చేస్తున్నానండి. ఇలా బెల్లమను, మిరియాలు, యాలక్కాయలు అయితే వేసుకొని పానకం అయితే మా వారు రోజు ఏమి చేయరండి. ఎప్పుడన్నా ఇలా పండగలప్పుడు పూజ త్వరగా అయిపోవాలి అని చెప్పి ఆయన అనుకుంటూ ఉంటారు. నేనేమో కొంచెం ఇలా లేట్ చేస్తూ ఉంటాను కదా ఈ ప్రసాదాలు ఈ హడావిడిలో, ఇంకా తొందరగా అయిపోతాయి అని చెప్పి అలా కొంచెం సేపు అలా హెల్ప్ చేస్తూ ఉంటారు. చిన్న పనులేండి ఆయన చేసేది. ఆ చిన్న పనులకే నేను ఎక్కువ పనులు చేశాను అనుకుంటూ ఉంటారు. సర్లే అని చెప్పి నేను కూడా సర్లే మనకి ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నారు కదా
అనుకుంటానండి. అంటే మనకున్న దాంట్లోనే మనం సంతోషపడుతూ ఉండాలి. ఎక్కువ అత్యాశకు వెళ్ళకూడదు. అంటే వేరే వాళ్ళని చూసి మనం కంపేర్ చేసుకోకూడదు. అండ్ ఈ రామాయణంలో కూడా మనకి చాలా నీతి అనేది ఉంటుందండి. చాలా నేర్చుకోవచ్చు ఈ రామాయణం వల్ల మనము. అంటే అన్న తమ్ముడితో ఎలా ఉండాలి, అండ్ భార్య భర్తతో ఎలా ఉండాలి, తండ్రి కొడుకుతో ఎలా ఉండాలి, స్నేహితులు ఎలా ఉండాలి, అక్క చెల్లెళ్ళు ఎలా ఉండాలి, అత్త కోడలతో ఎలా ఉండాలి, మరిది వదినతో ఎలా ఉండాలి, తోడి కోడళ్ళు ఎలా ఉండాలి, అలా చాలా విధాలుగా అయితే ఉన్నాయి కదండి రామాయణంలో. మనము ఇవన్నీ కూడాను మనకి నిజ జీవితంలో జరిగినయే రాముల వారు ఫేస్ చేశారండి. అంటే మనం అందరం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఆయన ఫేస్ చేశారు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, రాముడు సీతాదేవి ఎన్ని కష్టాలు ఫేస్ చేశారో కదా, మనం ఈ చిన్న చిన్న కష్టాలు కూడా మనం నెట్టుకు రాలేమా అనిపిస్తూ ఉంటుందండి. అండ్ ఈ రామాయణంలో నీతి కూడా అదేనండి. మనం ఎన్ని కష్టాలు ఫేస్ చేసినా కానీ మన మనోధైర్యాన్ని మట్టికి కోల్పోకూడదు అని చెప్పి అయితే నీతి అనేది ఉంటుంది కదా ఈ రామాయణంలో. సీతాదేవి అంతే కదా, రాముల వారి కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. తన మనోధైర్యాన్ని అయితే కోల్పోరు కదండి. ఇంకా మనం ఈ రామాయణాన్ని మన పిల్లలకు కూడా చెప్తూ ఉండాలండి ఇప్పటి నుంచే. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉంటాయండి. ఇంక ఈరోజు ఫెస్టివల్ కదా, అందుకని చెప్పి ఫెస్టివల్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. రేపు మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే అప్లోడ్ చేస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను. వీడియోస్ అయితే రోజు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంక ఇలా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంక ఇలా పూజ అయితే చేసుకున్నానండి. నేను ఏమేమి ప్రసాదాలు చేశానంటే పొంగల్ చేసుకున్నాము, పానకం చేసుకున్నాము, తర్వాత పులిహోర అయితే చేశాను, మామిడికాయ పులిహోర, తర్వాత వడపప్పు, గారెలు, చలిమిడి అయితే చేసుకున్నామండి. ఇక కొబ్బరికాయ అయితే కొట్టాను. ఇంక ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేసామండి. టిఫిన్ వచ్చేసేసి పులిహోర చేసుకున్నాం కదా, పొంగలి గారెలో వేసాం కదా, ఇంకా అవైతే తినేసేసాము. వీడియో ఇంకా టిఫిన్ చేసిన తర్వాత గుడికైతే వెళ్ళామండి. ఇంకా పిల్లల్ని అయితే ఇలా అయితే రెడీ చేశాను. ఆ రోజు వాళ్ళు ఒక 2 ఫోటోలు దిగటానికి నన్ను అయితే ఒక అరగంట టైం అయితే కేటాయించాలండి. ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళాం కదా గుడి దగ్గర, అక్కడైతే ఇలా కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీశాను. కళ్యాణం అయితే అయిపోయింది. ఇంకా తలంబ్రాలు ఉంటాయి కదా, అవైతే అక్షింతలు అయితే పూజారి గారు అందరి మీద చల్లుతూ ఉన్నారు. ఇంకా అవైతే చల్లించుకొని ఇంకా భోజనం అయితే చేసి ఇంటికైతే వచ్చాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.